ఆస్ట్రేలియా గడ్డపై ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య బీజీటీ సిరీస్ లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుండి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. WTC ఫైనల్ కు టీమిండియా చేరాలి అంటే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా కనీసం 4 టెస్టులు గెలవాలి. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుందో మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక విశ్లేషణ చేశాడు. రవిశాస్త్రి ఏమన్నాడంటే, ఈ టెస్ట్ సిరీస్ టీమిండియాకు చాలా కీలకమైనది. ఇందులో గెలిస్తేనే భారత్ జట్టు WTC ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు కోసం సరైన ఆటగాళ్లను ఎంపిక చేయాలి. రోహిత్ శర్మ లేకపోవడంతో జైస్వాల్ తో ఎవరు ఓపెనింగ్ చేయాలి అనే ప్రశ్న ముందుగా ఎదురుకానుంది. ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో అభిమన్యు ఈశ్వరన్, KL రాహుల్ ఇద్దరు కూడా ఓపెనర్లుగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ ను ఓపెనర్ గా పంపితే బాగుంటుంది. ఎందుకంటే అతడికి ఆసీస్ గడ్డపై ఓపెనర్ గా ఆడిన అనుభవం ఉంది. వన్డౌన్ లో KL రాహుల్ రావాలి. అతడికి ఆ ప్లేస్ టెస్టులో కరెక్ట్ గా సెట్ అవుతుంది. 4వ స్థానంలో విరాట్ కోహ్లీని ఆడించాలి. ఈ స్థానంలో కోహ్లీకి అసాధారణ ట్రాక్ రికార్డు ఉంది. అతడు ఈ సిరీస్ లో రాణించాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ ను తీసుకోవాలి. ఆస్ట్రేలియా గడ్డపై అతను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అతడి ట్రాక్ రికార్డు చెప్తుంది. నన్ను ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకున్న ఆటగాడు ధ్రువ్ జురేల్. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో అతడి ఆట తీరు అమోఘం. ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో మిగతా బ్యాటర్లు అవుట్ అవుతున్నా చాలా కూల్ గా అతడు ఆడిన విధానం నన్ను ఆకట్టుకుంది. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయిన చోట 80 పరుగులు 68 పరుగులు చూశాడంట. అతడిలో సత్తా ఉంది. అందుకే అతన్ని 6వ స్థానంలో ఆడించాలి. ఆస్ట్రేలియా పిచ్చులు ఎక్కువ బౌన్సీగా ఉంటాయి కాబట్టి ఒక స్పిన్నర్ ఉంటే చాలు అని నేను భావిస్తున్నాను. అశ్విన్ కంటే కూడా జడేజా లేదా సుందర్లలో ఒకరిని ఆడిస్తే బాగుంటుంది. న్యూజిలాండ్ సిరీస్ లో సుందర్ అభూత ప్రదర్శన చేశాడు కాబట్టి అతన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా నితీష్ రెడ్డిని జట్టులోకి తీసుకోవాలి. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ లను జట్టులోకి తీసుకోవాలి అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. మొదటి టెస్టు కోసం రవిశాస్త్రి చెప్పిన ఈ తుది జట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.